అదేం కుదరదు, తక్షణం ఇచ్చి తీరాల్సిందే. జనం లైట్లు పగలగొట్టారు, స్టేజీ తగలెట్టారు, మైకులు విరిచేశారు. అవన్నీ లెక్క పెడితే హీనపక్షం 4000 మీరు నాకు ఇప్పుడు ఇచ్చి తీరాలి. 4000 కర్మైనా 5000 ఇస్తాం, కొరుక్కు తిను. అయ్యో సారీ అండి, కొత్తగా నేర్చుకుంటాను. దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. అమ్మో పోలీస్, ప్లీజ్ సార్ నా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంటి యాక్సిడెంటా? షాట్ ఓకేనా? రైట్, నెక్స్ట్ షాట్కి ఏర్పాటు చేయండి. సారీ ఎస్ఐ గారు, ఇదేదో నిజమైన యాక్సిడెంట్ అనుకుంటున్నారేమో. సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమా? ఏ సినిమా? గురుడి అని కామెడీ ఫిల్మ్, భాష్ ప్రొడక్షన్స్. నేను హీరో కమ్ డైరెక్టర్ని, ఈవిడ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అలాగా? కృష్ణవేణి గారు, ఎస్ఐ గారిలో అమితాబ్ పోలికలు లేవు. అమితాబ్ లో ఉన్నానంటారా? మరి మిమ్మల్ని చూస్తే అమితాబ్ ని చూడక్కర్లేదు అసలు. ఆ హైటు, పర్సనాలిటీ, మనుషులు పోలి మనుషులు ఉంటారండి. నన్ను చూడండి, బాలకృష్ణ లేను. అవునండి, అచ్చు అలాగే ఉన్నారు. చూసారా మరి? మీరు ఎప్పుడు బాంబే వెళ్ళట్లేరు, ఒక్కసారి వెళ్ళారంటే అమితాబ్ అవుట్. అవును, మీరు ఎప్పుడైనా సినిమాలో ట్రై చేశారా? అంటే కాలేజీలో డ్రామాలు అవి వేశానండి, మోనో యాక్షన్స్ కూడా చేశాను. మొన్న హైదరాబాద్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తారాపథంలో మీరు అనౌన్స్ చేశారు కదండి, దానికి ఫోటోలు పంపించాను, ఇంకా జవాబు రాలేదు. వస్తుంది, కావాలంటే రామోజీరావు గారితో నేను మాట్లాడతాను. బై కృష్ణవేణి గారు చెప్పండి. ఎస్ఐ వేషానికి మనం బుక్ చేసిన వెంకట్రావు కంటే ఈయన బాగా సూటేలా ఉన్నారు కదా? కరెక్ట్, నాకు అలాగే అనిపించింది. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మీకు ఈ సినిమాలో వేషం ఉంది, అది మీ వేషమే, ఎస్ఐ వేషం. వేస్తారా? అంటే మరి కృష్ణవేణి గారు నన్ను యాక్సిడెంట్ చేసి నా శవాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతారన్నమాట. పాపం, మీరు ఆవిడ్ని చేసి పట్టుకోవాలి. ఓకేనా? నన్ను రెడీ అవ్వమంటారా? మరి ఆలస్యం దేనికి, వెళ్ళి ఆ బండి మీద రెడీగా కూర్చోండి. చూడండి, అదిగో అక్కడ కొండ మీద కెమెరా దాచుంచాం, మీకు కనపడలేండి, చాలా దూరంగా ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళి ఓ అరగంటలో పిచ్చి పిచ్చి గొంతులతో వెర్రి కేకలేస్తామన్నమాట. ఆ కేకలను పడితే కెమెరా స్టార్ట్ అయినట్టు. మీరు వెంటనే బైక్ లో బయలుదేరాలి. ఓకేనా? ఓకే సార్. మీ పేరు ఏదైనా, ఈ సినిమాలో మాత్రం మీ పేరు అకితాబ్ బుచ్చర్. ఏంటిది? అగితాబ్ బుచ్చర్. చాలా బాగుంది సార్. వస్తామండి. సీ యూ. సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. అబ్బాబే, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. వస్తామండి. మర్చిపోకండి, అదిగో ఆ కొండపైన కెమెరా దాచుంచాం, వెర్రి కేకల కోసం వెయిట్ చేయండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు. రాని విద్య అంటూ లేదు, డబ్బు సంపాదించడం తప్ప. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ పికప్ చేసుకుని పిక్నిక్ వెళదామని సరంజామాతో బయలుదేరాను. దోవలో యాక్సిడెంట్ అయింది. పిక్నిక్ క్యాన్సిల్ చేస్తుందామని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు గట్ల మీ వద్దంటే వినిపించుకోరు కదా. మీరు ఇంకేం మాట్లాడకండి, పర్వాలేదు, పదండి. బాబు, శ్యామసుందర్ బాబు. నేను శ్యామసుందర్ కాదరా, రాస్కెల్. అకితాబ్ బుచ్చర్. అకితాబ్ బుచ్చర్ అయితే నిజమేనన్నమాట. ఏమిటది? ఎప్పుడు చక్రాల మీద ఉండేవాళ్ళు ఇలా పందిరి గొంతులా నిలబడిపోవడం చూసి మా ఎస్ఐ బాబుకి ఏదో పిచ్చి పట్టిందని మా కుర్రాడు అన్నాడు. నిజమేనన్నమాట. నిన్ను నీ క్లీనర్ ని కలిపి బొక్కలు తోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను రా, షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు పిచ్చిగా ఎక్కడ పడతాయరా, వెర్రి వెధవా, పారిపో క్విక్. ఎట్టాగా ఉండేవారు పాపం, ఎట్టాగా అయిపోయారు బాబు. అకితాబ్ బుచ్చరా, చెప్తా. చాలా థ్యాంక్స్ అండి. ఎస్ఐ చూడగానే నా కాళ్ళు వణికాయి. కేసు పెట్టుంటే డాడీ కోపడేవారు. అవును, మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరేంటో నాకేం తెలుసు? ఇందాక కృష్ణవేణి అని చెప్పారు. ఓ అదా, ఏదో నాకు నోటుకొచ్చిన పేరు, బాగా నచ్చిన పేరు చెప్పాను. ఇందండి, మీకు నచ్చిన పేరే నా పేరు, కృష్ణవేణి. డాడీ కృష్ణ అని పిలుస్తారు. ఎవరమ్మే మీరు? వరప్రసాదరావు గారి అమ్మాయిని. అక్కడే పార్క్ హోటల్ దగ్గర మా ఇల్లు. అలాగా, నేను పార్క్ హోటల్ దగ్గరే ఉంటాను.
ఏం చేస్తుంటారు మీరు? భోజనం చేస్తుంటాను, నిద్రపోతుంటాను. చదువుకున్నారా? ఆ, ఎంతవరకు? ఇంతవరకు. కప్పు తిరిగేశారేమిటి? మీరు తిరిగేసి చూడండి, నా చదువు తెలుస్తుంది. కప్ సియుపి పియుసి పియుసినా? ఎగ్జాక్ట్లీ. అంత ఉన్నతమైన చదువుకి సరిపోయిన ఉద్యోగం ఎవరు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగిగా మిగిలిపోయాను. వెళ్ళిన ప్రతి చోట డెలిబరేట్ గా ఒకటే ప్రశ్న అడిగేవారు. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టారు సార్. పెద్ద మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. చోట రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను అలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలండి. మా నాన్నగారికి బీపీ ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదిని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. సార్, డాడీ, నువ్వు చోటాన్ని పిలవనంటే నేను విషయం చెప్తాను డాడీ. ఇక వాడిని పిలిచే ఓపిక చెప్పే. ఇందాక చిన్న యాక్సిడెంట్ చేశాను డాడీ. ఈయనకి డాష్ ఇచ్చాను. దెబ్బలేమన్నా తగిలినాయా? చిన్న దెబ్బలే సార్, పర్వాలేదు. ఓ ఎస్ఐ వచ్చి కేసు బుక్ చేయబోయాడు. ఈయన తెలివిగా తప్పించారు. ఐసి, చాలా థ్యాంక్స్ బాబు. ఎవరబ్బాయి బాబు నువ్వు? బాలకి నా అనే వాళ్ళు ఎవరూ లేరు డాడీ. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారట. అలాగా? ఏం చేస్తుంటావు? పియూసీ దాకా చదివాను. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. డ్రైవర్ గానైనా చేరదామని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అవ్వడం వల్ల దేంట్లోనూ మాస్టర్ని కాలేకపోయాను. ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాను. మీతో చెప్పి మన ఫ్యాక్టరీలో దేనిలోనైనా ఒక ఉద్యోగం ఇప్పిద్దామని. వద్దాంలే. సరిగ్గా ఇదే మాట నాతో చాలా మంది చాలా సార్లు అన్నారు సార్. ఇది మీ డబ్బున్న వాళ్ళు ఊతపదం అనుకుంటాను. వాట్ డు యు మీన్? అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళతో చవటలు సన్యాసులు అని? తొందరపడి చోటాన్ని పిలవకండి. వాడు స్నానం చేస్తున్నాడు, గంటగా తెవళ్ళు. రండి, ఇంట్లోకి వెళదాం. కృష్ణ, ఏమిటి నీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. మొన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి. చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్, జనరల్ మేనేజర్, జిఎం. ఎస్, జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బే, షాప్కి ఎందుకు? ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటున నోరు జారాను. మాట నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బా, ఇదెక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్, వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని. కాసేపు. సరే, జాగ్రత్త. అమ్మాయి ఎందుకు కదా ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ అలాగే వెళ్ళు. వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి రండి, వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్ నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు దిగు. పెద్ద మనుషులు వస్తే మరేం చేయడం కూడా తెలీదు. వెళ్ళి 2 సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించిపోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా, కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెలిగా పగల కొట్టాను తెలీదు.